బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో 2025 జనవరి 16వ తేదీన గురువారం తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో భారీ చోరీ జరిగింది. చోరీ సమయంలో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేశారు దుండగులు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ స్వల్పంగా గాయపడగా ఆయనను లీలావతి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలతో జరిగిన ఘర్షణలో సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురయ్యాడని తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ కు మొత్తం 6 కత్తిపోట్లు గురికాగా వాటిలో 2 లోతైనవని తెలుస్తోంది. మరొకటి అతని వెన్నెముకకు దగ్గరగా ఉందని సమాచారం. ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్లు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవటానికి పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రస్తుతం కరీనా కపూర్ ఆమె పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సంఘటన జరిగినప్పుడు సైఫ్ అలీఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు సైఫ్ అలీఖాన్ ను కత్తితో పొడిచారు. దీంతో కుటుంబ సభ్యులు నిద్ర లేవటంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.